హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ సాయి. ఈరోజు గాజుల రామారం హైదరాబాద్ లో ప్రత్వా అనే కంపెనీకి ఎస్ఎల్ఎన్ మెషిన్స్ వారు ఇంకొక 2 మెషిన్స్ డెలివరీ చేశారు. సో ఆ డెలివరీ ఎలా అనిపించింది అని చెప్పిన కస్టమర్ రివ్యూ అనేది తీసుకుందాము, వచ్చేయండి. సో ఇందాక మీకు చెప్పినట్టు ఇవేనండి ఆ 2 మిషన్స్. ఇది వచ్చేసి ఐరన్ రోటరీ అండ్ ఇది వచ్చేసి వుడెన్ రోటరీ. దీంట్లో స్పెషల్ గా కోకోనట్ ఆయిల్ కోసం అనేది మనం ఇందులో కొబ్బరి చిప్పలు యూజ్ చేసుకోవడానికి వీళ్ళు ఆర్డర్ చేసుకున్నారు అనమాట కస్టమర్. అండ్ ఇది వచ్చేసి ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, ఆల్మండ్ సీడ్స్ కానివ్వండి, ఇంకా గ్రౌండ్నట్ సీడ్స్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకొని మనం గ్రౌండ్నట్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 2 మిషన్స్ గురించి ఇంకా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఎస్ఎల్ఎన్ మెషినరీస్ ఎండి సాయి గారు ఉన్నారు ఇక్కడ. సో సార్ని అడిగి మనము ఆ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పారు. హలో సార్. హాయ్ సార్. ఒకసారి మాకు ఈ మిషన్స్ గురించి ఆల్ డీటెయిల్స్ మా కస్టమర్స్ కి కానివ్వండి, మా వ్యూవర్స్ కి కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ కొంచెం. సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది కార్తిక్ ఇంజనీరింగ్ కంపెనీ హెవీ డ్యూటీ 40 kgs కెపాసిటీ ఉన్న కట్టె కానివ్వండి. దీంట్లో కొబ్బరి, నువ్వులు, వేరుశనగ, ఆవాలు, సన్ఫ్లవర్ అన్ని రకాల సీడ్స్ నుంచి ఆయిల్ తీసుకోవచ్చు విత్ కంటిన్యూ వర్క్. ఓకే, మీకు అసలు హాలిడే లేదు, నాన్ స్టాప్ వర్క్ చేసుకోవచ్చు. పర్ అవర్ ఎన్ని కేజెస్ ఆయిల్ చేస్తారు? ఏ మెటీరియల్ అయినా సరే మనం. ఇది వచ్చేసి మనకి సీడ్ కౌంట్ లో పర్ అవర్ 40 kgs సీడ్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అరౌండ్ 20 to 25 kgs ఆఫ్ ఆయిల్ ని మనం పర్ అవర్ కి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఈ మోడల్ లో. ఓకే. సో ఇది స్పెషల్ ఏంటి సార్? ఇది వుడెన్ రోటరీ అని అన్నారు. అవును సార్. ఏంటి సార్ స్పెషల్ ఏంటి సార్? యాక్చువల్ గా ఏంటంటే వుడెన్ రోటరీ అనేది మనకు కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ, దానికోసమే చాలా మంది కస్టమర్స్ భయపడతారు. ఓకే, వుడెన్ కి ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. వుడెన్ రోటరీకి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ, ఎందుకంటే 6 tons కి 7 tons కి వుడ్ రీప్లేస్ చేసుకోవడం, బాటమ్ వుడ్ రీప్లేస్ చేసుకోవడం, ఇలాంటిది ఏంటంటే కస్టమర్ కొంచెం బర్డెన్ అవుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు మనం తీసుకొచ్చింది హైబ్రిడ్ మోడల్. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది కంప్లీట్ వుడ్ అండ్ పైన మనకి ఇది వచ్చేసి మెటల్ అన్నమాట. దీని వల్ల లాంగ్ లైఫ్ ఉంటుంది ఈ పార్ట్ కి. ఇది కంప్లీట్ వుడ్ అండ్ బేస్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ స్టోన్. ఇది ఫుల్ హెవీ డ్యూటీ అన్నమాట మోడల్. అండ్ ఇది కంప్లీట్ 304 SS స్టీల్ బాస్కెట్ ఫుడ్ గ్రేడ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది కూడా 304 SS ఫుడ్ గ్రేడ్ స్టీల్ ఆయిల్ ప్లేట్. ఓకే సార్, ఇంకోటి మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి మనం ఈ సెటప్ కూడా ఇంట్లోనే పెట్టాం. మనం దీనికి 3 phase కరెంట్ కావాల్సి వస్తుందా, సింగిల్ ఫేజ్ కరెంట్ సరిపోతుంది సార్? యాక్చువల్ గా మన దగ్గర వచ్చిన మిషన్స్ లో సింగిల్ ఫేజ్ కరెంట్ మీద రన్ అయ్యే మిషన్స్ ఉన్నాయి, 3 phase కరెంట్ మీద రన్ అయ్యే మిషన్స్ కూడా ఉన్నాయి. సార్ వాళ్ళకి ఇక్కడ 3 phase అవైలబుల్ ఉంది. సో కంప్లీట్లీ 3 phase మోడల్ ఇచ్చాము. ఓకే, అదే సింగిల్ ఫేజ్ అవైలబుల్ ఉంటే కస్టమర్ నీడ్ బట్టి మనకి ఏ ఫేజ్ అనేది. ఎగ్జాక్ట్లీ సార్. సో మేజర్ గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే క్లయింట్ ఇంపార్టెన్స్. వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళు ఎలాంటి బిజినెస్ చేయాలనుకుంటున్నారు, దాన్ని బేస్ చేసుకుని ఇది నెంబర్ 1 మిషన్ ఇవ్వడం అనేది మేము చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఐరన్ రోటరీ గురించి ఒకసారి సార్, దీంట్లో ఏ మెటీరియల్ వేసుకోవచ్చు? ఓన్లీ కోకోనట్ ఆయిల్ వరకేనా, లేకపోతే ఇంకా వేరే మెటీరియల్ ఏమైనా వేసుకోవచ్చా మనము? ఇది మల్టీపర్పస్. సేమ్ ఇప్పుడు వుడెన్ రోటరీ ఎలానో ఇది కూడా అంతే. బట్ మనకి వచ్చేసి కుసుమ, నెక్స్ట్ కోకోనట్, నెక్స్ట్ సన్ఫ్లవర్ విత్ షెల్ వచ్చే ఐటమ్. కొన్ని ఐటమ్స్ కి ఏంటంటే రఫ్ గా ఉంటాయి. సో మనకి వచ్చేసి కొబ్బరి, ఈ ఐటమ్స్ అన్నిటికి కూడా ఇది ఎక్సలెంట్ వర్క్ అన్నమాట. రఫ్ ఐటమ్ అన్నిటిని రఫ్ ఆడిచ్చేస్తాం. ఓకే, సో దానికోసమే ఐరన్ రోడ్ సేమ్ ఫేజ్ కరెంట్, 3 phase సింగిల్ ఫేజ్ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ ఇది వచ్చేసి మనకి 50 kgs కెపాసిటీ పర్ అవర్ 50 kgs. కంప్లీట్ హార్డ్ వర్క్, లాంగ్ టైమ్ అన్నమాట. అండ్ దీని కాస్ట్ మెయింటెనెన్స్ కూడా 15 tons కి 2000 rupees. ఓకే, సారీ 15 tons కి 2000, చాలా తక్కువ మెయింటెనెన్స్. సార్ ఇప్పుడు ఈ మిషన్స్ పర్చేస్ చేయాలనుకుంటే మా వ్యూవర్స్ కానీ, మా కస్టమర్స్ కానీ ఎవరైనా ఉంటే, సో ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? అండ్ ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇంత పెద్ద ఎక్విప్మెంట్ కి మనం ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే దీని కాస్ట్ ఎలా ఉంటుంది? అండ్ బ్యాంక్ లోన్స్ కానీ, సబ్సిడీస్ కానీ ఏమైనా ఉంటాయా? సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. సార్ యాక్చువల్గా ఏంటంటే, మనం ఒక మిషన్ పెట్టాలనుకుంటే మన దగ్గర ఒక 25,000 ఉంటే చాలు. సింపుల్ ఒక 25,000 రూపీస్ తో మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మనకి 90% బ్యాంక్ లోన్ ఇస్తుంది, 35% సబ్సిడీ PMFME, MSME నుంచి చాలా మనకి బెనిఫిట్స్ అనేవి ఇస్తున్నారు. ఆ లోన్ స్కీమ్స్ కూడా ఎలిజిబుల్ ఉంది ఖచ్చితంగా, ప్రతి ఇండియన్ కి కూడా ఎలిజిబుల్ ఉంది. అవును. సో 18 years to 55 years. ఓకే,
ఎవరికైనా సరే ఈ లోన్ అండ్ ఈ బెనిఫిట్స్ ని యూస్ చేసుకోవడానికి 100% ఛాన్స్ ఉంది. సో చాలా మంది క్లయింట్స్ ఏంటంటే తెలియక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి మొత్తం మనీ ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలి ఇలాంటి ఆలోచనలతో వాళ్ళ ఆగిపోవడం జరుగుతుంది. సో మేమేంటంటే కంప్లీట్ క్లియర్ గైడ్ లైన్స్ అండ్ ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. ఓకే. SLN మెంబర్షిప్ ద్వారా మా యొక్క క్లయింట్స్ కి మిషన్ ఎలా పర్చేస్ చేసుకోవాలి, బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, సీడ్స్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, ఎలాంటి సీడ్ పర్చేస్ చేసుకుంటే బిజినెస్ బాగుంటుంది, టోటల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడెన్స్ కూడా మీరే. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇన్స్టలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మా అండర్లోనే జరుగుతున్నాయి. మీకు ఒకటే చెప్తున్నా, ఫస్ట్ డే మీ మిషన్ మీకు ట్రయల్ రన్ చేసి చూపించే వరకు మిషన్ మాదే. మేము ట్రయల్ రన్ చేసి మీకు అవుట్పుట్ చూపించిన తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. చేసిన తర్వాతనే కస్టమర్ మిషన్ ఖచ్చితంగా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే సార్, డిజిటల్ మార్కెటింగ్ కూడా చేసుకోవాలి సార్ బిజినెస్ లో. జస్ట్ మనం షాప్ పెట్టేసాము, షాప్ లో కూర్చున్నాము, రీల్స్ చూసుకుంటే అవ్వదు. అవును, ఖచ్చితంగా మనం కస్టమర్స్ కి ప్రమోట్ అనేది చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఏ బిజినెస్ అయినా ప్రమోట్ చేయాల్సిందే. మేమేం చేస్తున్నామంటే మా తరపు నుంచి మేమే ప్రమోషన్స్ కూడా ఏర్పాటు చేసి ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ని అందరికి విజిబుల్ అయ్యేలా చేస్తున్నాం. ఓకే. దీనివల్ల వాళ్ళు నెక్స్ట్ డే నుంచి సేల్ స్టార్ట్ చేస్తారు. అవును, నాది గ్యారంటీ. అవును, అవును. నేను 1 day లో సేల్ వాళ్ళకి స్టార్ట్ చేసి చూపిస్తాను విత్ ఇన్ ఏ డే. ఓకే, గుడ్. అది నేను ఇచ్చే వాళ్ళకి ఛాలెంజ్ అన్నమాట. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు సేల్ చూడాలి. అవును, ఖచ్చితంగా చూడాల్సింది. నాకు సేల్ ఇచ్చారు వాళ్ళు, నేను వాళ్ళకి సేల్ ఇచ్చేస్తా, రిటర్న్ గిఫ్ట్ ఇది. సో ఖచ్చితంగా చేయాలి సార్. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం గాజుల రామారంలో ఉన్నాము. గాజుల రామారంలో 2 మిషన్స్ మీరు డెలివరీ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ కస్టమర్ ని కూడా ఒకసారి మాట్లాడి కస్టమర్ తో కూడా ఎలా అనిపించింది వాళ్ళకి డెలివరీ. మీరు డెలివరీ చేశారు 2 మిషన్స్, అడగంగానే డెలివరీ చేశారు. విత్ ఇన్ 1 week లోనే డెలివరీ చేసినట్టు ఉన్నారు. అవును సార్, విత్ ఇన్ ఏ వీక్ లో డెలివరీ చేసినట్టు ఉన్నారు. సో వాళ్ళకి ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి. అండ్ ఇది కూడా సార్ మనకు ఒక టాస్క్ అయింది సార్. క్లయింట్ నాకు మండే ఓపెనింగ్, మండేకి మిషన్ ఉండాలని టాస్క్ ఇచ్చారు నాకు మోహన్ సార్. ఓకే, ఓకే. మోహన్ గారికి మీరు అవును డెలివరీ చేశారు. ఇప్పుడు మేడం ఉన్నారు, మేడమే కంప్లీట్లీ ఆపరేట్ చేస్తారు. అండ్ ఈ యూనిట్ కి ఒక స్పెషాలిటీ ఉంది సార్. ఓకే. ఫ్యూ లేడీస్ హౌస్ వైఫ్స్, కంప్లీట్లీ హౌస్ వైఫ్ ఈ యూనిట్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వాళ్ళు విత్ హస్బెండ్ సపోర్ట్ తో. ఎంత ఎక్స్ట్రాడినరీ అనిపించిందంటే, నాకే యూనిట్ లోకి వచ్చి నా హ్యాండ్ తోనే మొత్తం స్టార్ట్ చేసి వాళ్ళకి ఇన్స్టలేషన్స్ అన్ని నా చేత్తోనే చేసి నాకే ఇవ్వాలనిపించింది. సో లేడీస్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మారాలి. వాళ్ళు మారితే ఆ చేంజ్ ని మనం చూపించాలి. సో ఖచ్చితంగా మేము ప్రతి యూనిట్ కి కూడా ఇదే సపోర్ట్ ఇస్తున్నాం. ఇన్స్టలేషన్స్, ట్రైనింగ్, ఎవ్రీథింగ్ ఇప్పుడు వరకు చేసాం. అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మేము డిజిటల్ మార్కెటింగ్ చేపిస్తున్నాం క్లయింట్స్ తో. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ చూస్తున్నారు. ఎందుకంటే మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఈ బిజినెస్ లో. సో వాళ్ళకి మంచి గ్రోత్ చూపిస్తే మాకు చాలా హ్యాపీ సార్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మిషన్స్ మావి, విత్ వాళ్ళతో పాటు మేము కూడా ఎదుగుతున్నాం. మీరు కూడా గ్రో అవుతారు తప్పకుండా సార్. ఓకే.